Now 98th question. 98th question is the ratio of Pramila's income to her saving. Income and saving. So income is the 4, saving is the 1. Then the percentage of money saving by her. సో సేవింగ్ని మనం పర్సంటేజ్లో రాయమని చెప్పినాం. సో సేవింగ్ అంటే మనకి ఎన్ని పార్ట్స్ సేవింగ్? 1 part సేవింగ్. బికాస్ ఆఫ్ దట్ ఇన్కమ్ ఎంత అంటే 4. సో సేవింగ్ డివైడెడ్ బై ఇన్ టోటల్ ఇన్కమ్. 1 part ఈజ్ ద సేవింగ్ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్. పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే మనం వి రైట్ ఇంటూ మల్టిప్లై విత్ 100. సో 4 1s 4 2s 4 5s. ఆన్సర్ ఏమొస్తుందంటే 25%. ఇక 25%. ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇన్కమ్ సేవింగ్ అన్నది రేషియోలో ఇచ్చేసినాడు. అవి పార్ట్స్గా ఉన్నాయి. మనకి పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇన్కమ్ ఎంత? 1 part. సో టోటల్ సేవింగ్ ఎంత? 1 part. ఇన్కమ్ ఎంత అంటే టోటల్ 4. 4లో ఇన్కమ్ 1 కాబట్టి సేవింగ్ 1 కాబట్టి 1/4 into 100 వేసుకుంటే మనకి పర్సంటేజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ 98th question. 99. If Ishwar pays an interest of 2,500 for 4 years on the sum of 5,000, then the rate of interest per annum is. అంటే 5,000 రూపాయలకి 5,000 రూపాయల ప్రిన్సిపల్ అమౌంట్కి 2,500 కట్టినాడు. టైం ఎంత? 4 years లోపల. అయితే రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత పడింది అని అర్థం. మనకి ఫార్ములా తెలుసు, I = PT R/100 అండి. సో దీని ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ దీని ద్వారా చూసి నెక్స్ట్ షార్ట్ ఎలా వితౌట్ ఫార్ములా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఎంత కట్టినాడు? 2,500 = ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5,000. టైమ్ 4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. డివైడెడ్ బై 100. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. మనకు కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 2,500 అలాగే ఉంచుకొని ఈ 50ని ఈ 4ని ఇటు సైడ్ పంపిస్తే 50 × 4 డినామినేటర్కి వస్తుంది. వి గెట్ హియర్ ఆర్ వాల్యూ. ఇక్కడ ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే ఒక 0 క్యాన్సిల్, 5 1s 5 5s 5 0s. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 4 1s 4 1s 4 4 2s 8 అండ్ 4 5s. సో 12.5%. 12.5%. ఇది మనం ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫార్ములాతో పని లేకుండా కూడా సో ఒక లాజికల్ ప్రకారం సాల్వ్ చేద్దాం. సో 2,500 ఎన్ని సంవత్సరాలు కట్టినాడు? ఫర్ 4 years. 4 years కాను 2,500 కట్టినాడు. అదే 1 yearకి ఎంత అవుతుంది? 2,500/4 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4 6 24 10 వస్తుంది. కరెక్ట్. 4 6 24 1 వస్తుంది. 4 2s 10 4 2s 8 10 ఉంటుంది. మళ్ళీ 2 ఫార్వర్డ్ అవుతుంది. 4 5 అంటే 625 ఫర్ 1 year. 1 year కాను 625 కట్టినాడు 1 yearకి. ఎంత అమౌంట్కి? 5,000. 5,000కి 625 కట్టినాడు. సో 100కి ఎంత కడతాడు అన్నది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 5తో పోతుంది కదా. 5 1s 5 0s 5 1s 5 2s అండ్ 5 5s 25. 125/10. 125/10. దిస్ ఈజ్ నథింగ్ బట్ 12.5. సో ఇది వితౌట్ యూజింగ్ ఫార్ములాతో మనకి పని లేకుండా సాల్వ్ చేయొచ్చు. సో ఎలాగంటే 4 yearsకి 2,500 కట్టినాడు. సో 1 yearకి ఎంత అవుతుంది అంటే 2,400/5 అంటే 625. 1 yearకి 625 ఎంత అమౌంట్కి? 5,000కి. మనకు 100 క్యాలిక్యులేట్ చేస్తే అది పర్సంటేజ్ అవుతుంది. సో 6,625 డివైడెడ్ బై 5,000 టోటల్ అమౌంట్ ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది సింప్లిఫై చేసుకున్నామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింపుల్ లాజిక్ అనమాట. ఇక్కడ మనకు ఫార్ములాతో పని ఉండదు. కానీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి I = PTR/100 అనేది ఫార్ములా బాగా గుర్తుంటుంది. మీరు ఫార్ములా ద్వారానే వెళ్ళొచ్చు. ట్రాన్స్పోజ్ చేసుకోవడం కష్టమైతే ఈ లాజికల్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ 100th question వెళ్దాం. 100th question, if 5 person can finish a work in 10 days, so then one person can finish the same work in how many days? అంటే 5 మంది కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే ఒకడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటాం. దీన్నే మనము ప్రపోర్షన్ అంటాం. ఒకటి డైరెక్ట్ ప్రపోర్షన్, ఇంకొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్ అని ఉంటాయి.
ఇక్కడ వర్క్ డేస్ అన్నది ఎప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. అంటే పర్సన్స్ పెరిగినారనుకోండి డేస్ తగ్గిపోతాయి. ఎక్కువ మంది జనాలు వస్తే పని తొందరగా అయిపోతుంది కదా. సో అలాగే పర్సన్స్ తగ్గినారనుకోండి సో డేస్ పెరుగుతాయి. సో ఇక్కడ కూడా మనం ఈజీగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ పర్సన్ 5 నుంచి 1కి తగ్గిపోయినాడు అంటే ఖచ్చితంగా డేస్ అమ్మం వల్ల పెరగల, 10 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి 2 అవ్వదు 10 అవ్వదు, ఖచ్చితంగా ఈ 2 దానిలో ఆప్షన్స్లో ఆన్సర్ అవుతుంది. ఏదో 20 అన్న వల్ల లేదా 50 అన్న వల్ల. ఇది ఆ 2 దానిలో కనుక్కోవడానికి సో వీ హ్యావ్ ఏ 1 ఫార్ములా. ఇక డైరెక్ట్ ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు సో ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే సో వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై దిస్ 2 కేసెస్. ఈ 2 కేసెస్ని మల్టిప్లై చేసుకుంటాం. అంటే దాన్ని ఫార్ములా రాసుకుంటే ఇది x1 ఇది y1. సో x1 5%తో వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 10 days, y1 days అయిపోయింది అనుకోండి. ఇది ఏమవుతుంది అప్పుడు 1% ఈజ్ x2, మనకు కావాల్సింది y2, నంబర్ ఆఫ్ డేస్ y2. ఈ 2 మల్టిప్లై చేసుకొని ఆ 2 మల్టిప్లై చేసుకొని ఈక్వల్ చేసుకుంటాం. దీన్ని ఏ దాంట్లో చేయాలంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో మాత్రమే చేయాలి. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఒక క్వాంటిటీ పెరిగింది అనుకోండి ఇంకొక క్వాంటిటీ కూడా పెరుగుతుంది, దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. సో ఎగ్జాంపుల్కి 10 మందికి 25 kgs రైస్ అవసరమైంది అనుకోండి 1 monthకి, అదే 50 మందికి ఎంత అవుతుందంటే రైస్ కూడా పెరుగుతుంది. దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఇంకొక ఫార్ములా. ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి దీని ఫార్ములా ఏమంటే x1 y1 = x2 y2. ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. సో మీరు కావాలంటే డైరెక్ట్ ప్రపోర్షన్లో x1/y1 = x2/y2. ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది డైరెక్ట్ ప్రపోర్షన్కి అప్లై చేయండి. డైరెక్ట్ ప్రపోర్షన్. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉన్నది ఇన్వర్స్ ప్రపోర్షన్. ఒక క్వాంటిటీ తగ్గిందంటే ఇంకొక క్వాంటిటీ పెరుగుతుంది. చూద్దాం. ఫస్ట్ మనకి x1 అంటే ఎంత 5% ఇంటూ y1 అంటే 10 days = x2 అంటే ఎంతమంది పర్సన్స్ 5 నుంచి 1కి తగ్గిపోయారు, మనం y2 కనుక్కోవాలి ఇప్పుడు. సో y2 అన్నది నంబర్ ఆఫ్ డేస్ అవుతుంది. సో 5 10s are 50, 1 into any number the same number will come y2. సో y2 వాల్యూ ఎంత వచ్చిందంటే 50. ఆన్సర్ ఎంత అవుతుందంటే 50 అవుతుంది. ఈ రెండిట్లో మనం ఎలిమినేట్ చేయడానికి సో మనం ఇక ఎలాగైనా ఫార్ములా వాడాల్సిందే. లేదు ఇక్కడ కూడా సమ్ అదర్ ఆప్షన్స్లో ఏమన్నా 10 కంటే బిలో ఇచ్చినాడు అనుకోండి 3 ఆప్షన్స్, మీరు డైరెక్ట్గా ఏదైతే 10 కంటే ఎక్కువ ఉంటుందో ఆప్షన్ పెట్టేయచ్చు. ఎందుకంటే ఈ పర్సన్స్ తగ్గినప్పుడు ఖచ్చితంగా డేస్ 10 కంటే ఎక్కువ పెరుగుతాయి. సో దాని ప్రకారం మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొకటి చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్స్ ABCD taken in the order or in the ratio 3:7:6:4, then ABCD is A. అంటే మనం ఇక్కడ యాంగిల్స్ టోటల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ 360 అని ప్రతి యాంగిల్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఈ రేషియోనే చూసి ఇది ఏ డయాగ్రామ్ ఫామ్ చేస్తుందో చెప్పచ్చు. ఇక్కడ చూడండి, దానికంటే ముందు మనకి కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. పారలలోగ్రామ్కి ఏం ప్రాపర్టీ ఉంటుంది, రాంబస్కి ఏం ప్రాపర్టీ ఉంది, కైట్కి ఏం ప్రాపర్టీ ఉంటుంది, ట్రెపీజియంకి ఏం ప్రాపర్టీ ఉంటుంది. డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. సో కైట్ అంటే ఇలా ఉంటుంది మనకి. అడ్జసెంట్ 2 pairs ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ దిస్ ఈజ్ ద యాంగిల్స్, అబ్ట్యూజ్ యాంగిల్స్ అంట మోర్ దెన్ 90 degrees. ఈ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. 2 pairs ఆఫ్ యాంగిల్స్, 1 pair ఆఫ్ యాంగిల్స్, దట్ టు అబ్ట్యూజ్ యాంగిల్స్ ఓన్లీ ఈక్వల్. అంటే సో ఎయిదర్ ఈ రేషియో అన్నా ఈక్వల్ కావాలా, ఈ రేషియో అన్నా ఈక్వల్ కావాలా, 3:6 అన్నా ఈక్వల్ అవ్వాలా, లేదా 7:4 అన్నా ఈక్వల్ అవ్వాలా. కాబట్టి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఇది కైట్ కాదు. సో మనం కైట్ని తీసేయచ్చు. సో మీకు ఈ ప్రాపర్టీ గురించి తెలిస్తే మనం ఏం పెద్దగా ప్రాబ్లం సాల్వ్ చేసే పని లేకోకుండా, యాంగిల్స్ కనుక్కునే పని లేకోకుండా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ పారలలోగ్రామ్ చూద్దాం. పారలలోగ్రామ్ ప్రాపర్టీస్ ఎలాగుంటాయంటే యాంగిల్స్, పర్టికులర్గా యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటే ఇది అంతే. సో వాట్ ఈస్ ద రేషియో, దిస్ వన్ సేమ్ రేషియో హియర్ ఆల్సో. ఆల్టర్నేటివ్ రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఈక్వల్ ఉంటుంది, లేదంటే ఇది ఈక్వల్ ఉంటుంది. ఇంతకుముందు కైట్లో ఏదో ఒకటి మాత్రమే పెయిర్ ఈక్వల్గా ఉంది, ఇక్కడ 2 pairs ఈక్వల్గా ఉండవు. సో అలా లేదు కాబట్టి పారలలోగ్రామ్ కూడా కాదు. ద రాంబస్ ఆల్సో సేమ్ ప్రాసెస్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్. సో అక్కడ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ లేదు. ట్రెపీజియంకి వెళ్దాం. లాస్ట్ వన్ ట్రెపీజియం. ట్రెపీజియం మీన్స్ 1 pair ఆఫ్ sides are parallel.
ప్యారలల్గా ఉంటాయి. 1 pair of sides are parallel. ఇది 2 pairs of adjacent angles will become supplementary అంటాం. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 180 ఉంటుంది, లేదా ఈ రెండు యాడ్ చేస్తే 180 ఉంటుంది. అంటే 2 adjacent angles will become same ratio. అంటే ఈ రెండు 180 ఉండాలా, ఈ రెండు 180 ఉండాలి. ఇప్పుడు చూడండి 3:7, ఫస్ట్ 2 ఉన్నాయి కదా రేషియోస్, 3 + 7 ఎంత అవుతుంది, 10 అవుతుంది. అలాగే 6 + 4 ఎంత అవుతుంది, 10 అవుతుంది. అంటే ఈ రెండు యాంగిల్స్ చేసినప్పుడు ఎంత రేషియో వస్తుందో సెకండ్ పేర్ చేసినప్పుడు కూడా అంతే రేషియో వస్తుంది. కాబట్టి ఇదేమవుతుందంటే ఇట్ ఈజ్ ఏ ట్రెపీజియం అవుతుంది. సో ఆల్టర్నేటివ్ దీన్ని యాక్చువల్గా దీన్ని ట్రాన్స్వర్సల్ అని తీసుకోవచ్చు. ఈ సైన్ ట్రాన్స్వర్సల్ అని తీసుకుంటే సో దిస్ 2 యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ట్రాన్స్వర్సల్లో ప్యారలల్ లైన్స్కి ట్రాన్స్వర్సల్ డ్రా చేసినప్పుడు దిస్ 2 ఆర్ ది ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ ఇన్ ఏ ప్యారలల్ లైన్. ఆ రూల్ ప్రకారం సో 2 సైడ్స్ హియర్ ఈ రెండు యాడ్ చేసినామంటే సో వీ గెట్ హియర్ 10. ఈ రెండు యాడ్ చేసినా కూడా మనకి ఏమొస్తుందంటే 10 వస్తుంది. అడ్జసెంట్ యాంగిల్స్, పక్కనే యాంగిల్స్ ఈ రెండు. కాబట్టి సో దిస్ ఈజ్ ద ట్రెపీజియం అని రాసుకోవచ్చు. లాస్ట్ నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ సో హెప్టగాన్. హెప్టగాన్ అంటే పాలిగాన్స్లో మనకి 8th క్లాస్లో 10 వరకు ఉన్నాయి. ఫస్ట్ సపోజ్ 3 సైడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ట్రయాంగిల్ అంటాం. 4 సైడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. 5 సైడ్స్ ఉంటే దాన్ని పెంటగాన్, 6 సైడ్స్ ఉంటే దాన్ని హెక్సాగాన్, 7 సైడ్స్ ఉంటే దాన్ని హెప్టాగాన్, 8 సైడ్స్ ఉంటే దాన్ని ఆక్టాగాన్, 9 సైడ్స్ ఉంటే దాన్ని నానోగాన్, 10 సైడ్స్ ఉంటే దాన్ని డెకాగాన్. రైట్. సో ఇంతవరకు మనకి 10 సిలబస్లో ఉన్నాయి. సో డయాగ్నల్స్ని హౌ మెనీ డయాగ్నల్స్ ఇన్ ఎనీ వన్ పాలిగాన్ అన్న దానికి మనకు ఫార్ములా ఉంది. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n - 3/2 అన్న ఫార్ములా ఉంది. దీన్ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. ఇలా కాకుండా ఒక షార్టెస్ట్ మెథడ్ కూడా ఉంది. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ దిస్ వన్. హెప్టాగాన్ అంటే ఎన్ని సైడ్స్, 7 సైడ్స్. కాబట్టి ఇక్కడ 7ని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏమొస్తుందంటే ఆన్సర్ 7 ఇంటూ 7లో 3 పోతే 4/2. క్యాన్సలేషన్ చేస్తే 2 1 2 2 ఫైనలీ 14 డయాగ్నల్స్. యాక్చువల్గా 14 డయాగ్నల్స్ వస్తాయి. ఇప్పుడు ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్కి ఇక్కడ ఏం డయాగ్నల్స్ ఉండవు, నో డయాగ్నల్స్, ఓన్లీ సైడ్. క్వాడ్రిలేటరల్కి మనకు తెలుసు 2 డయాగ్నల్స్ ఉంటాయి. ఇది క్వాడ్రిలేటరల్ అనుకుంటే ఇదొకటి 2 డయాగ్నల్స్ ఉంటాయి మనకి. సో తర్వాత సో యూ కెన్ యాడ్ 3 ఫర్ 2. 2కి 3 యాడ్ చేసినారంటే ఏమొస్తుంది, 5 వస్తుంది. సో పెంటగాన్కి ఎన్ని ఉంటాయంటే 5 డయాగ్నల్స్ ఉంటాయి. తర్వాత 5కి మీరు 4 యాడ్ చేయండి, 4 యాడ్ చేసినారంటే 9. అంటే హెక్సాగాన్కి ఎన్ని ఉంటాయంటే 9 డయాగ్నల్స్ ఉంటాయి. అలాగే హెప్టాగాన్కి ఇక 4 యాడ్ చేశారు కాబట్టి నెక్స్ట్ 5 యాడ్ చేయండి, 5 + 9 14 డయాగ్నల్స్ హెప్టాగాన్కి ఉంటాయి. మనకు 14 వచ్చినాయి. అట్లే కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ 6 యాడ్ చేయండి, సో ఆక్టాగాన్కి 20 డయాగ్నల్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ 7 యాడ్ చేయండి, నానోగాన్కి మనకి 27 డయాగ్నల్స్ ఉంటాయి. అట్లే 8 యాడ్ చేయండి, డెకాగాన్కి 35 డయాగ్నల్స్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద షార్టెస్ట్ మెథడ్. ఇంకా కంటిన్యూ కావాలంటే యూ కెన్ యాడ్ ద కన్సిక్యూటివ్ నంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని అన్నది గుర్తుంది. మనకి ఈ ఫార్ములా ఎగ్జామ్లో గుర్తు రాలేదనుకోండి, యూ కెన్ ఫాలో దిస్ వన్. క్వాడ్రిలేటరల్ దగ్గర నుంచి క్వాడ్రిలేటరల్ డయాగ్నల్స్ 2 అనుకుంటే దాన్ని నెక్స్ట్ నెంబర్ 3 5 యాడ్ చేయండి, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 6 7 ఇలా యాడ్ చేసుకుంటూ వస్తే మనకి ఎన్ని సైడ్స్ ఉన్న పాలిగాన్కి ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయన్నది తెలిసిపోతుంది వితౌట్ యూజింగ్ దిస్ ఫార్ములా. లేదు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారంటే సో యూ కెన్ ఫాలో దిస్ వన్. మనకు ఒక్కొక్కసారి 10 వరకే అడుగుతాడని లేదు. సో రైట్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ వెన్ ద సైడ్స్ ఆర్ 20 21 అనే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఇలా వెళ్ళినా కూడా పర్లేదు, లేదంటే యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. రైట్.